ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాన్నం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగతు నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం స్థూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢం ఉమాదేహార్థధారిణం స్మృతేనాప్రదం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. గత వారం ఈ ప్రయాణాల్లోనూ మిగతా కార్యక్రమాలతో క్లాసులు తీసుకోలేకపోయాను. అది ఎప్పటికీ గబగబా అందరూ బయటపడతాను అనుకుంటూ ఈ వేళకి మొత్తం మీద ఇప్పటికే లేట్ అయిపోతుంది అనుకుంటూ ఈ పాఠాలను చెప్పుకుంటూ దాంట్లోకి ప్రవేశిస్తాం. ఈ వేళ 5వ అనువాకంలో మనం ప్రవేశిద్దామండి. ఈ ఊర్ధ్యమే అనువాకం చెప్పి అక్కడ నివార అంటే అరణ్యములలో పండేటటువంటి పంట నివార ధాన్యం అంటారు. తర్వాత మనం 5వ అనువాకం ప్రారంభిద్దామండి. ఓం అస్మాచ మే మృత్తికాచ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే శకతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యంచ మేయశ్చ మే శీసంచ మే త్రపుశ్చ మే శ్యామంచ మే లోహంచ మే అగ్నిశ్చ మ ఆపశ్చ మే గీరుధశ్చ మ ఓషధయశ్చ మే కృష్టపత్యంచ మే గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచ మే విత్తిశ్చ మే భూతంచ మే భూతిశ్చ మే వసుచ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మేర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే. అంతవరకు ఈ అనువాకం అండి. ఈ అనువాకంలో మొట్టమొదటి ఎన్ని పదాలు ఉన్నాయో చూసుకోండి. దానికి ఏమని రాసేసారంటే భాష్యంలో ఇంకా అస్మాదయ ప్రసిద్ధా అని అన్నారండి. అయిపోయింది అంతే, ఒక్క దెబ్బతో కొట్టారు. అశ్మము మొదలైనవి అన్నీ కూడా ప్రసిద్ధములే, వాటికి మళ్ళీ అర్థం రాసేంత అవసరం లేదనుకుంటున్నాము అని చెప్పి భాష్యకారులు రాశారండి. నెక్స్ట్ పదం ఏం తీసుకున్నారు వారు? శ్యామం అనేటటువంటి మాట తీసుకున్నారు. అంటే ఎన్ని పదాలు వెళ్ళిపోయి చూసుకోండి. అశ్మ లెక్కేసుకోండి. అశ్మ ఒకటి, వీటన్నిటి భాష్యం రాయలేదు. అశ్మ, మృత్తిక, గిరి, పర్వత, శిఖత, వనస్పతి, హిరణ్యం, అయహ, శీసం, త్రపు అంతవరకు చెప్పలేదు. ఇంకా శ్యామం అనే పదానికి అక్కడికి వచ్చారండి. మనం కూడా వెళ్ళిపోతే క్షణంలో అయిపోతుంది చమకం భాష్యం. కానీ ఒక్కసారి మనం చూద్దామండి. ఒక్కొక్క మాటగా మనం మాత్రం మెల్లగా చెప్పుకుందాం. ప్రతి పదానికి ట్రై చేద్దామండి. అశ్మాచమే, అశ్మ అంటేనండి బండరాయి అని అర్థం అండి. అంటే కంకర్రాయి అంటాం మామూలుగా. గోదావరి జిల్లా కంకర్రాయి అంటాం. హైదరాబాద్ అయితే గ్రానైట్ రాయి అండి. అది ఆ పదానికి అర్థం. గ్రానైట్ అంటే గమ్ముని పగలదు.
మన ఫౌండేషన్స్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఫౌండేషన్ వేసుకున్నా దాంతో గ్రానైట్స్ తోటి చేస్తాం. అది కావాలని అడుగుతున్నాడండి, గ్రానైట్స్ కావాలని అడుగుతున్నాడండి. అంటే గట్టి రాయి కావాలి నాకు. పక్కనే ఏమిటి అడుగుతున్నాడండి, మూర్తిగా మట్టి కావాలని అడుగుతున్నాడండి. అంటే ఎంత గట్టిగా ఇది అశ్మ ఉంటుందో మట్టి అంత మెత్తగా ఉంటుంది. అంటే సాఫ్ట్ సాయిల్ అనమాట. గిరయ అంటే ముందు ఏ పదానికి ఆ పదం చూద్దామండి. గిరయ, గిరి అంటే పర్వతం, అందరికీ తెలుస్తుంది. అదే కాకుండా దాన్ని బడి విడిగా ఇంకో పదం పర్వతాహ, పర్వతములు కావాలి నాకు, గిరులు కావాలి, పర్వతములు కావాలి. ఇందాక ఏమో ఏకవచనం అండి కూడా, అశ్మా అనేది ఏకవచనం, మూర్తిగా ఏకవచనం. గిరయ, గిరి ఏకవచనం, గిరయ హరి, హరి హరయ అన్నట్టుగా గిరి గిరి గిరయ బహువచనం ఇది. పర్వత పర్వతో పర్వత రామశబ్దం, ఇదేమో హరిశబ్దం లాగా, ఇదేమో రామశబ్దం లాగా అండి. తర్వాత సికతాహ, సికతం అంటే ఇసకండి. అంటే ఏమిటి అడిగాడు అనమాట, అంతవరకు చూద్దామండి. ఓ బండరాయిని, మట్టి, చిన్న గిరికి పర్వతానికి మామూలుగా పర్యాయ పదాలుగా వాడేస్తామండి మామూలుగాను. ఓ చిన్న సైజు పర్వతానికి, పెద్ద సైజు పర్వతానికి అనుకుందాం, అలా చెప్పుకున్నాం అర్థం. నాకు ఇసుకని, వనస్పతి అంటే అరణ్యంలో ఉండే పెద్ద చెట్లు, రావి చెట్లు, మద్ది చెట్లు, ఇలాంటి వాటిని వనస్పతి అంటారండి. అంటే అరణ్యానికి అధిపతులు లాంటివిట. ఇది కాకుండా బంగారం ఇవి, ఇనుము ఇవి, హిరణ్యం అంటే బంగారం తెలుసును. అయహ అంటే ఇనుము అండి, ఐరన్. అయోమయం అంటుంటాం. అయోమయం అంటే అర్థం ఏంటంటే ఇనప ముద్ద అని అర్థం. తర్వాత సీసం ఇమ్మని, త్రపు అంటే తగరం అండి. ఇవన్నీ ఈ అర్థాలన్నీ వస్తున్నాయి. ఏమిటి ఇవన్నీ ఏమిటి, మొత్తం ఆయనకి తెలుసును. మొత్తం వేదానికి ఎవరో కర్త ఎవరైనా ఉంటే ఆయనకు తెలిసిన పదాలన్నీ లిస్టులో పెట్టేసి డిక్షనరీలో చూసి రాసేసాడు అన్నట్టుగా కనిపిస్తుందండి. కానీ ఒక్కొక్క దాని వెనకాల మన దృష్టితో మనం చూస్తే ఏం అర్థాలు మనకి స్ఫురించవచ్చు, అది చూద్దామండి. ఈ అశ్మ అనే పదాన్ని ఎక్కడ ఎవరు వాడారు ఏమండి, అది చూద్దామండి. ఒకసారి ఒక్కొక్క పదాన్ని చూసుకుంటూ వెళదాం. ఈ అశ్మ అనే పదం మనకి సుందరకాండలో కనిపిస్తుందండి ముందర. ఎక్కడంటే సీతాదేవి మనకి సుందరకాండలో 26వ సర్గ ఆ ప్రాంతంలో, అంటే రావణాసుడు వచ్చి ఆవిడ్ని భయపెట్టి బెదిరించి వెళ్ళిపోయిన తర్వాత, భయపెట్టలేదంటే వాడు భయపెట్టడానికి ట్రై చేశాడు, ఆవిడేం భయపడలేదు. అయిపోయిన తర్వాత ఈ రాక్షస స్త్రీలందరూ వాడు విజృంభించారు, రకరకాల హింసలు చేస్తా ఉన్నారు. ఆ పరుషమైన వాక్యాలు కూడా ఉచ్చరించడానికి వీల్లేని ఆ భాష వాడారు వాళ్ళు. అదంతా అయిపోయింది, అది అప్పుడు ఆవిడ బాధపడుతూ అనుకుంటుందండి. ఆ సందర్భంలో ఈ మాట వస్తుందండి. అశ్మసా, మూడో శ్లోకం చూడండి. అశ్మసారమిదం నూనం అథవాప్యజరామరం హృదయం మమ ఏనేదం నదుఃఖే నావశీర్యతే. దాని ముందర ఏమిటంటే వాక్యాలు కూడా చెప్పుకుందాం. రాక్షసీ వశమాపన్న భర్త్స్యమానా సుదారుణం చింతయంతి సుదుఃఖార్త నాహం జీవితముత్సహే. సీతావతం, నేను రాక్షస స్త్రీలకి, రాక్షసీ అంటే రాక్షస స్త్రీలకి వశం అయిపోయాను, వాళ్ళ చేతి వాళ్ళు లొంగిపోయానా. భర్త్సిమానా సుదారుణం, దారుణాతి దారుణంగా నన్ను వాళ్ళు ఎలాంటి సూటిపోటి మాటలంతా దాన్ని భర్సనం అంటారండి. భర్సనం అంటే మాటలతోటి, సూటిపోటి మాటలతోటి ఉచ్చరించడానికి భర్సనం అంటారు. అలాంటి మాటలతో మాట్లాడుతున్నారా. ఆ? చింతయంతి సుదుఃఖార్త. ఇక్కడ ఆర్త అంటేనే ఆర్తురాలు, అంటే కష్టంలో ఉన్నది. దుఃఖార్త, దుఃఖముతోటి ఆర్తురాలింది. ఇక్కడ సు అనే మాట వేస్తే, సు అంటే మంచి అని అర్థం కాదండి. సామాన్యంగా సు అంటే మంచి అని అర్థం చెప్పుకుంటాండి. అంటే ఇంకా చాలా అని, చాలా దుఃఖంతో, ఇక్కడ ఎక్స్ట్రీమ్ దుఃఖంలో ఆర్తురాలు అయిపోయింది. అటువంటి ఇంకా నాకు ఈ బాధలన్నీ చింత ఎంత అని ఆలోచించుకుంటూ, నాహం జీవితం ఉత్సహే, అహం జీవితం నా ఉత్సహే, నాకు బతకాలని లేదు అసలు అని ఆ నిర్ణయానికి వచ్చేసిందండి ఆవిడ. అంటూ ఆవిడ అనుకుంటే, నహి మే జీవితేన అర్థ, బతికుండి నా ప్రయోజనం ఏమిటి ఇంకా. నైవ అర్థై, వాడు రావణాసుడు అనంతమైనటువంటి ఐశ్వర్యత నా చేతిలో పెట్టేస్తానంటున్నాడు, నాకు దానివల్ల ఏమిటి, నాకు ఏమిటి ఉపయోగం. నచ్చ భూషణ, ఇవి ఎలాంటి అలంకారాలు ఇస్తానన్నాడు వాడు ముందర అండంలో. నువ్వేంటి ఇలా ఉపవాసాలు చేస్తున్నావు, చిక్కిపోయావు, ఇలాగ ఉండవలసిన అలంకారాలతో ఉండాలంటే వాడు రకరకాల. నాకు ఈ అలంకారాలు కాదు, జీవితంతో ప్రయోజనం లేదు. ఎంచేతంటే వసంత్యా రాక్షసీ మధ్యే, ఈ రాక్షస స్త్రీల మధ్యలో నివసిస్తున్నటువంటి నాకు ఎలా నివసిస్తున్నాను. రామం వినా, శ్రీరాముడు లేకుండా, ఎటువంటి శ్రీరాముడు, మహారథుడైనటువంటి శ్రీరాముడు లేకుండా, సామాన్యుడే అతను. మొత్తం సమస్తమైనటువంటి భూమండలాలని కూడా పరిపాలించగల దక్షత ఉన్నటువంటి మహానుభావుడైనటువంటి శ్రీరాముడు లేకుండా ఎందుకు వచ్చిన బతికింక నాకు ఇక్కడ అని అనుకుంటూ, అప్పుడు ఆవిడ అంటుందండి, ఎందుకు ఇలా నాకు గుండె ఇవ్వండి, హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోవాలి కదా నేను.
ఎందుకు నా గుండె పగిలిపోవట్లేదు అంటూ ఆవిడ అంటుందండి. నా గుండె మామూలు గుండె కాదు, అశ్మసార మిదన్నోనం. ఇది గ్రానైట్ యొక్క తత్వం ఎంత గట్టిదో నా గుండె అటువంటిది. ఇది అంతే, గుండె పగలట్లేదు అసలు, ఈ పాటి పగిలిపోద్దు. ఒక్కొక్క రాక్షస స్త్రీ అన్న మాటకి, రావణాసుడు అన్న మాటకి పగలట్లేదు. ఇది ఎలాంటి ఎంత పాషాణ హృదయం, మనం పాషాణ హృదయం అంటారు సరే, ఆ మాట అన్న మాట కట్టండి. అశ్మం అనే మాటకి పాషాణం సరి అయినటువంటి ట్రాన్స్లేషన్. అశ్మ సారం, దానికి మళ్ళీ ఇంకా దాంట్లో మళ్ళీ డికాషన్ తీసామనుకోండి ఇంకా, అంటే హార్డ్నెస్, అది హార్డ్ హార్డ్ మెటీరియల్స్ అన్నమాట. అటువంటి నూనె ఇంకా అనుమానం లేదు ఇది. ఇంకా ఎటువంటిది లేక అథవాపి అజర అమర, దీని ముసల్తనం లేదు, దీని మరణం లేదు నా హృదయానికి. అంత గట్టిది హృదయం మమ ఏనేదం, మమ హృదయం అశ్మసారం. ఇది గ్రానైట్ పాషాణం లాంటిది. దీని ముసల్తనం లేదు, దీని మరణం లేదు. ఎన్న దుఃఖేన అవసీరియే, ఈ దుఃఖంతో ఇంత దుఃఖం వస్తే గుండె పగిలిపోయి ప్రాణం పోవద్దు అసలు అంటూ అక్కడ ఆవిడ ఈ అశ్మ అనేటటువంటి పదాన్ని ఆవిడ పాపం వినియోగించుకుంటుందండి. ఏమండి, అయితే ఆవిడ ఎటువంటి వ్యక్తి, మామూలు సామాన్య వ్యక్తి సీతాదేవి? సామాన్య వ్యక్తి, లోకోత్తరమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది. అలాంటి వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంటుందో చెబుతూనండి, వెంటనే అక్కడే నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, వాక్యం, నెక్స్ట్ వాక్యం చూద్దరు కానీ, ఉత్తరరామ చరిత్ర అని మనకి భవభూతి రాసినటువంటి ఒక సంస్కృతంలో నాటకం ఉందండి, ఉత్తరరామ చరిత్ర నాటకం అని. అంటే శ్రీరాముడి మనం మొన్న దీంట్లో ఉదాహరణ చెప్పుకున్నాం, అద్వైతం గురించి చెప్పుకున్నామండి, దాంపత్యం గురించి చెప్పుకున్నాం శ్లోకం ఇందులోంచి. ఎక్కడ మహానుభావుల యొక్క హృదయం ఎలా ఉంటుందో అది వర్ణిస్తాడండి. ఇది చాలా ఫేమస్ అండి. యానిటేషన్ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, ఇదంతా సెకండ్ ఇయర్ బిఎస్సీ నాటి పుస్తకం ఇది. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి. మహానుభావులు, లోకోత్తరులు అంటే సామాన్యులు కాదు, ఆర్డినరీ పీపుల్ కాదు, అలకాజనం కాదు వీళ్ళు. మహా చాలా గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళ యొక్క చేతాంశ అంటే మనసులు, అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు అంటే వాళ్ళు ఎలా ఇలా ఉంటారని ఓ రకంగా నిర్ణయం చెప్పాలా. కోహి విజ్ఞాతం అర్హది, ఎవడు తెలుసుకోవాలయ్యా వాళ్ళ హృదయం ఎటువంటిదో. ఇంచేతండి వాళ్ళు రెండు రకాల లక్షణాలు చూపిస్తారటండి. వజ్రాదపి కఠోరాని, వాళ్ళ హృదయం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు వజ్రం కంటే కూడా కఠినంటండి. ఇందాక అశ్మాన్ అన్నాడు కంకర్రాయి, కాదండి, కంకర్రాయి వజ్రం ముందు ఎందుకు పనిచేది అది. ఇంచేదంటే అది హార్డ్నెస్, వజ్రానికి ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ ఫీచర్ ఏదైతే ఉందో అది కంకర్రాయికి లేదండి. అటువంటి మామూలు వజ్రం గురించి అంత డైమండ్ అంటుంది దాన్ని. డైమండ్ ని కట్ చేయాలంటే ఏదీ లేదండి, వజ్రేన భిజిదే. మళ్ళీ వజ్రాన్ని కట్ చేయాలంటే మళ్ళీ ఇంకో వజ్రే ఉండాలట, డైమండ్ పాయింట్ తోటే కట్ చేయాలండి. అంత కఠినమైనటువంటిది. మహానుభావుల యొక్క మనస్సు ఒకసారి వాళ్ళు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు, వజ్రం కంటే కూడా కఠినంగా ఉంటుంది వాళ్ళది. కానీ ఎప్పుడు అలా ఉంటారనుకోద్దు, ఎప్పుడు మహా దుర్మార్గులు ఔరంగజేబులు అలా ఉంటారనుకోద్దండి. మృదూని కుసుమాదపి, పుష్పం కంట కూడా ఇంకా, పువ్వుల కంట కూడా ఇంకా చాలా మృదువైనటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళకి. రెండు క్యారెక్టరిస్టిక్స్ ఒకే వ్యక్తిలో ఉంటాయండి వాళ్ళకి, సందర్భాన్ని బట్టి. శ్రీరామచంద్రుడు యుద్ధం చేసే సమయంలో అక్కడ దారి చూపించాడు, అక్కడ భయంకరమైన యుద్ధం చేస్తాడు అంతే. ఇంకా ఎవరు శత్రువు కనిపించాడో కాల్చిపడి చంపిపడి అంతే. అక్కడ దారి లేదు. వాళ్ళు ఏమాత్రమైనా సరే, అయ్యా నీ శరణాగతి కోరబోతున్నాం, రా వచ్చేవయ్యా, నీకు నిన్ను అడవుడు నేను కాపలా కాసుకుంటాను. అది అతనికే కదండి, లక్ష్మణుడు కూడా చూడండి. విభీషణుడికి శరణాగతి ఇచ్చినవాడు ఎవరు? శ్రీరాముడు ఇచ్చాడు, లక్ష్మణుడు ఇవ్వలేదు. అంతే కదా, రావణాసురుడి నుంచి రక్షిస్తా అని చెప్పి శ్రీరాముడు అన్నాడు. అన్నగారి మాటను నిలబెట్టడం కోసమని రామరావణ యుద్ధం అవుతున్న సమయంలో రావణాసుడు యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు విభీషణుని కట్టబడ్డాడు రావణాసుడికి. నాకు నీ మూలాంధ్ర మొత్తం ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, లంక గుట్టంతా చెప్పేసావు నువ్వు, నిన్ను చంపేస్తానంటూ వేసినట్టు. అమ్మ ఎవరో అమ్మాయి గీతలు గీకండి, మా శాంసంగ్ అని పేరుతో ఉన్నారు, ప్లీజ్ డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. అప్పుడు ఆ సమయంలో లక్ష్మణుడు అడ్డపడ్డాడు. రావణాసుడు విభీషణుడిని చంపడానికి ప్రయోగించినటువంటి శక్తి ఆయుధం నిజంగా తగిలితే విభీషణుడు అక్కడ ఆ క్షణంలో ప్రాణం పోయి ఉండేవాడే. అడ్డపడిపోయితే లక్ష్మణుడు, మా అన్నయ్య మాటను నిలబెట్టాలి నేను. ఎంచేత అన్న మాట అటువంటిది. మృదువుని కుసుమాది, అంత అంత సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడండి వాడు. సీతాదేవి కూడా అటువంటిది. ఆవిడ ఇంత హింసలు పెట్టారండి రాక్షస స్త్రీలందరూ. యుద్ధం అయిపోయిన తర్వాత హనుమంతుడు ఆ విజయ వార్తని చెప్పడం కోసమని శ్రీరాముడి దగ్గర నుంచి సీతాదేవి దగ్గర వస్తాడండి. అంతా చెప్పేసి, అమ్మ నాకు ఒక చిన్న పని ఉండిపోయిందమ్మా, ఇక్కడ నా పర్మిషన్ ఇవ్వమ్మా అంటాడు. ఏమిటంటే అంటది,
వీళ్ళందరూ ఒక్క గుద్దులో గుద్ది చంపేద్దామని ఉంది నాకు. ఎంత బాధ పెట్టారు మన ఏడాది నుంచి. నిజంగా అయితే మనలాంటి అయితే ఎప్పుడో చెప్పేసాం, సరే బాబు కొట్టేయండి, మీరు అందరూ కొట్టేయండి. లేదండి, వాళ్ళు ఏం చేశారే, ఇంత పాపం వాళ్ళు కత్తితో పొడుస్తాం, కర్రతో పొడుస్తాం, గుండెలు పీకు తింటాం, నరాలు లాగేస్తాం, చప్పలిస్తాం, ఎన్ని జంటలు ఉన్నారండి వాళ్ళు. 17 సరుకులు 18 సరుకులు ఇంత హింస పెట్టినట్టు ఆవిడే అనుకుంటుంది. ఇంత హింసలా సుధారుణం ఇప్పుడే మాడుతుందేమండి. ఇంత హింసలు పెట్టినటువంటి వాళ్ళని వాళ్ళని ఒకటే చేసేది. వాడు చేయమంటే చేశారే వీళ్ళు, వీళ్ళు స్వభావంగా చేశారా, వదిలేసి చూసారా. అంటే ఆవిడే కఠినంగా ఉన్నారు అని ఒక మాట ఆవిడ అనుకుంది, కానీ స్వభావంలో మృదువుని కుసుమాదపడి. ఇలాగా అశ్మసారం అనే అశ్మ అంటే మనకి ఏంటంటే ఏదో బండరాయి మనం కాదండి. అవసరం వస్తే దృఢ నిశ్చయం చేసుకున్నట్టు నా మనసుని బండరాయిలా చేయి, ధర్మం విషయంలోకి వచ్చేవాడికి ధర్మాన్ని ఎక్కడైనా జగాతగలుగుతుంటే అని మనం హెచ్చరించడం కోసం చమకం చెబుతోందా అనే మాట అక్కడ మనకి ఎలా స్ఫురిస్తుందండి. ధర్మం వచ్చినప్పుడు అప్పుడు తప్పించి పారిపోవడం కానీ ఎస్కేప్ ఇష్టం ఆ నేచర్ ఉండకూడదు. నిలబడితే అక్కడ అడ్డబడి చేతనైతే అడ్డబడి అక్కడ అని చెప్పడానికి ఎలా ఉండాలి నువ్వు ఆ టైంలో. అశ్మంగా తయారవ్వాలి, బండరాయిలా తయారవ్వాలి, పాషాణంగా ఉండాలి. వాడిని ఇలా శత్రువు రూపంలో వచ్చిన వాడిని ఎలాగైనా వాడిని చిత్తకొట్టి పంపించేయాలి. ఆ ధైర్యం ముందర నీకు ఏర్పాటు చేసుకుని ఉండాలి నువ్వు. అప్పుడప్పుడు రమ్మంటే రాదు, ప్రిపరేషన్ అయి ఉండాలి. 2 రకాల లక్షణాలు అధ్యత నువ్వు అవసరం వస్తే అశ్మలాగా ఉండాలి. మరి అశ్మాచమే మృత్తిగాచమే తర్వాత ఏమంటున్నాడండి, మట్టి, మెత్తటి మట్టి, సాఫ్ట్ సాయిల్. మీరు హిమాలయాస్ వెళ్ళారనుకోండి, ఇప్పుడు దానికి సంబంధించిన మంత్రం చూద్దామండి నెక్స్ట్. ఈ మట్టికి సంబంధించినటువంటిదండి ఒక మంత్రం మనకి మహానారాయణ ఉపనిషత్తులో ఉంటుందండి. మహానారాయణ ఉపనిషత్తులో వచ్చిందంటే ఎంత సామాన్యమైన విషయం అవుతుంది. ఇక్కడి నుంచి గీత గీసే అక్కడ ఓం, ఇది రోజు నిత్యము మనం స్నానం చేసేప్పుడు చదువుకోవాల్సిన మంత్రం అంటండి. ఓం భూమిర్ధేనుర్ధరణి లోకధారిణి ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మ దత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే తయా హతేన పాపేన గచ్చామి పరమాంగతిం అంటూ ఆ మంత్రం ఇక్కడ దాకానండి. మృతిగా మంత్రం. మనకి మృతిగా స్నానాలు చేస్తుంటారు సామాన్య లక్షోత్తరం నుంచి ఇలాంటివి చేసినప్పుడు మృతిగా స్నానాలు చేస్తుంటారు నదీ తీరానికి తీసుకెళ్ళి. ఆ మూర్తి అంటే మట్టి, మట్టి యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ అది దేవతా స్వరూపమైనటువంటిది. అది భూమి ధేను ధరణి లోకధారిణి, లోకాలన్నింటినీ మొత్తం సమస్త జీవుల్ని ధరించేటటువంటి ఈ భూమి. భూమి దేనితో తయారైంది, మట్టితో తయారైంది, పర్వతాలతో తయారైంది, నదులతో తయారైందండి. ఆ భూమి ధేను, అది పాడి ఆవు అయ్యా, ఒట్టిపోయిన ఆవు కాదు. ధరణి, దాని పేరు భూమికి ఇంకో పేరు మారు పేరు ధరణి. అది ఎటువంటిదండి, పాడి ఆవు. ఒట్టిపోయి ధేను అంటే పాడి ఆవు అని అర్థం అండి. అని అంటూ అక్కడ మూర్తి గురించి చెప్తూ ఆ భూమి ఎటువంటిదిడా, ఉద్ధృత శివరాహేణ కృష్ణేన శతబాహున. మనకి వరాహ అవతారంలో ఆ భూమిని ఆయన వందలాది చేతులతోటి మహాభయంకరమైనటువంటి హిరణ్యాక్షుడిని వధించడం కోసం వచ్చిన ఆయన భూమిని తన కోరల మీద నిలబెట్టుకుంటాడండి. ఉద్ధృత హే వరాహేణ కృష్ణేన, కృష్ణేన అంటే శ్రీ మహావిష్ణువు చేత, వరాహావతారం రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు చేత. ఎటువంటి వాడైనా ఒక 2 చేతులు 4 చేతులతో రాలేదండి, శతబాహున మొత్తం భూమంతం ఎత్త అంటే ఆయన కూడా అనంతమైనటువంటి శక్తులతోటి అని అర్థం అండి. అనంతమైన శక్తులతోటి వరాహ రూపంలో వచ్చింది. ఆయన చేత ఎత్తబడ్డావు నువ్వు, ఎంత పవిత్రమైపోయావు. శ్రీ మహావిష్ణువు అలా స్మరిస్తే పుణ్యం. ఆయన స్పృశించాడు, నేను స్మరించడం కాదు స్పృశించాడు, నేను ఎత్తుకున్నాడు, ఎత్తుకుని పైన కోరల మీద పెట్టుకున్నాడు ఆయన. ఎంత పుణ్యాత్మురాలమ్మ నువ్వు. దీంతో తయారైంది ఇంత భూమి మట్టితోటి. అటువంటి హే మృతికే హనమే పాపం, అంచేత నా పాపాన్ని తొలగించమా అంటే ఇక్కడ భాష్యంలో ఏం రాశారో చూద్దామండి. చివరికి ఈ మృతిక వల్ల ఏం జరుగుతుందంటే ఈ నా పాపాలన్నీ పోగా, ఆఖరి వాక్యం చెప్తున్నాను, తయా హతేన పాపేన, మొత్తం అన్ని పాపాలు పోగా ఇంక చివరికి నేను ఇంక నాలో పాపం అనేది లేదు అసలు. గచ్చామి పరమాంగతి, పరమగతి అంటే ఏంటంటే మోక్షం, నేను మోక్షాన్ని పొందుతాను మా నీ వల్ల అని మృతికని ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నామండి. మృతిగా స్నానాల్లో మనం కోరుకునేది ఏంటంటే నా మోక్షానికి అర్హత ఇవ్వయా, మోక్షాన్ని ప్రసాదించు. దీని యాక్చువల్లీ భాష్యంలోనే ఏం రాశారో చూద్దాం ఒకసారి. ఇక్కడి నుంచి అంటే భూమి ధరణి హే మృతి అమ్మాయి గీతలు పెట్టకండి అమ్మా ప్లీజ్. హే మృతి అమ్మ అందరినీ ఒకసారి మ్యూట్ చేసేయమ్మా.
హే మృతికే త్వం ప్రళయకాలే ఏకార్ణవీభూతాయాం సప్తార్ణవ్యాం నిమగ్నా సతీ కృష్ణవర్ణేన శతసంఖ్యాక బాహుయుక్తేన వరాహావతారేణ పూర్వం ఉద్ధృతాసి. హే మృతికే, ఓ భూమి అని మట్టిగా, ప్రళయకాలంలో ఏకార్ణవీభూతాయాం సప్త, 7 సప్త సముద్రాలు ఏకంగా ఒక సముద్రం అయిపోయాయి, అంటే కలిసిపోయాయి. సప్త సప్త అర్ణవం అంటే సముద్రం, సప్తార్ణవ్యాం అంటే సమస్త 7 మహాసముద్రాలు కూడా ఏకార్ణవీభూతాయాం ఒక్క సముద్రం కలిసిపోయాయి. కలిసిన సమయంలో నిమగ్న సతి, అప్పుడు భూమిలో నిన్ను వాడు దింపేస్తే, ముంచేస్తే, అప్పుడు ఆయన పరమాత్మ కృష్ణవర్ణేన ఆయన వరాహావతారం యొక్క రంగు రాస్తున్నాడండి ఇక్కడ. కృష్ణవర్ణేన అంటే నల్లటి రంగుతో ఉండేటటువంటి శతసంఖ్యాక బాహుయుక్తి, అనంతమైనటువంటి లెక్క పెట్టలేనటువంటి బాహులతో కూడినటువంటి వరాహావతారేణ, ఆ వరాహమూర్తి చేత పూర్వం ఉద్ధృతాసి, నువ్వు ఎత్తబడ్డావమ్మా. కీదృశీ భూమి ధేను, ఎటువంటి భూమి ఇది? ధేను అంటే మూర్తికి వర్ణనండి. కామధేను, కామధేనువత్ ప్రేణయిత్రి, కామధేను వరే నాకు ప్రీతిని కలిగించేటటువంటి దాని. ప్రేణయిత్రి అంటే సంతోషం. ఏమిటి? ఏదైనా కోరిక కోరితే కోరిక తీర్చేయాలనుకోండి, వెంటనే వాడు సంతోషం మొహం కాస్త వికసిస్తూ ఉంటుంది. అలాగా నువ్వు కామధేనువు వలె కోరిన ప్రతి వాడికి వాడు వంకాయలు వేసుకుంటే వంకాయలు ఇస్తున్నావు, బీరకాయలు వేసుకుంటే బీరకాయలు ఇస్తున్నావు, మామిడి చెట్లు వేసుకుంటే మామిడికాయలు ఇస్తున్నావు. ఎవరికి ఏది కావాల్సి అది నువ్వు ఇస్తున్నావు అమ్మా. ప్రేణయిత్రి, అందరినీ కూడా సంతోష పెడుతున్నావు. ధరణి సస్యానాం ధారయిత్రి, అనేక రకమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, సస్యములు ఉన్నాయో, వాటన్నింటినీ కూడా ధారయిత్రి, పోషిస్తున్నావు, ధరింపజేస్తున్నావు. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినటువంటి మనకి ఆ ఊర్చమేలో వచ్చిన ధాన్యాలన్నీ కూడా, ఆ ధాన్యాలన్నీ ఎవరి మూలాన్ని నిలబడుతున్నాయి? ఎవరి మూలాన్ని పంట పండుతుంది? భూమి మూల, మట్టి మూలని. అటువంటి నువ్వు లోకధారిని ప్రాణినామపి ధారయిత్రి. లోకం అంటే జీవులండి, ప్రాణం కలవాళ్ళు. ఈ జీవులందరినీ కూడా నీవే మోస్తున్నావు. ఎంత మోస్తున్నావు నువ్వు? ఎన్ని కోట్ల మంది అండి వీళ్ళు? ఈవేళ భూములు మనుషులు లెక్కేస్తే సుమారు 700 crores అండి మనుషులు, అన్ని దేశాల్లో కలిపి. మరి మిగతా సింహాలు, పెద్ద పుల్లు, ఏనుగులు, మిగతా ఇరుగుబంట్లు, రకరకాల క్రిములు, కీటకాలు, ఇవన్నీ కూడా అనంత సంఖ్యాకమైనటువంటి జీవరాశి ఆధారభూతం అయిందండి అక్కడ. అది అని చెప్పి తర్వాత అక్కడ మూర్తికే హనమే పాప దాన్ని చెప్తాడండి. షట్పాద ఇయం మహాపంక్తి ఛందస్క, ఇదంతా కూడా ఇది పంక్తి ఛందస్సులో రాయబడినటువంటి మంత్రం అండి. తృతీయం మంత్రం అని చెప్తూ, హే మూర్తికే ప్రశస్తం మృత్ యత్ మయా, ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? ప్రశస్తం మృత్ యత్ మయా దుష్కృతం అకర్తవ్యం పాపం కృతం తత్ హన వినాశయ. హే మృతికే, నేను ఏ పాపాన్ని, ఏ చెయ్యకూడని పనిని చేశాను, ఏ పాపాన్ని చేశాను దాన్ని నాశనం చేయి. అదని తద్ధన అంటే తత్ ప్లస్ హన, తద్ధన ధనం కాదండి ఇక్కడ, హనం అంటే నాశనం చేయమని, తొలగించమని. వినాశయ కించ, అంతేకాదు, యతః త్వం బ్రహ్మణ పరమాత్మన దత్త భూమి రూపేణ స్థాపిత బ్రహ్మదత్తాసి. అక్కడ ఉంది కదండి, మృత్తికే బ్రహ్మదత్తాసి. బ్రహ్మదత్త అంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించే, అదే మళ్ళీ జాగ్రత్త మీ భూమిని మీకు ఇచ్చాను రా ఆయన అండంతో అప్పటికి మళ్ళీ ఆవిడ లభించింది. అంటే ఎవరు ఇచ్చారు మనకి? సముద్రంలో ఎక్కడో మూలలు విసిరేసాడు వాడు. మనం దీని మీద చెప్పుకున్నామండి. ఈ సముద్రం కాదండి, ఇది భూమిలో సముద్రం ఉంది. సముద్రంలో భూమి ఎలా ఉంటుందండి? ఇప్పుడు వాడు మనకి హిరణ్యాక్ష కథకి చెప్పుకున్నాం మనం ఒకసారి, విష్ణు సహస్రనామంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం దీని గురించి. ఎలా భూమిని బట్టి వాడు ఏం చేశాడు హిరణ్యాక్షుడు? ఈ భూమిని ఎక్కడ పడేసాడంటున్నాడు వాడు? నీళ్లలో ముంచేసాడండి. నీళ్ళు ఎక్కడ ఉన్నాయండి? భూమి మీద ఉన్నప్పుడు మన గ్లోబ్ తీసుకుంటే నీళ్లు భూమి మీద ఆధారపడ్డాయి, భూమి నీళ్ళ మీద ఆధారపడలేదు. భూమిలో ఒక భాగం పైనది, అంటే గుంటల్లో ఉన్నట్టుగా నీళ్లు ఉన్నాయి అంతే. అటువంటి ఈ భూమిని బట్టి నీళ్ళలో ముంచుతాడు. దీనికి ఎలాగంటే జ్యోతిష్ శాస్త్రపరంగా మనకి ఎడం పక్కన ఉన్నటువంటి రాసులు తీసుకుంటారండి. ధనుర్రాశి తర్వాత మకరం నీళ్లలో తిరిగేటటువంటిది. తర్వాత కుంభం, అది కుంభం అంటే కడవలో ఉండేవి నీళ్లే. మీనం చేప తిరిగి, ఆ ప్రాంతం అంతా కూడా ఆకాశంలో ఆ నక్షత్ర మండలాలన్నీ కూడా జలమయములటండి. మొన్న గూగుల్ న్యూస్లో ఇచ్చాడు మన పేపర్, మీరు చాలా మంది చూసుండొచ్చు. ఆకాశంలో నీళ్లు దొరికేయండో ఇప్పుడు. ఎన్ని సముద్రాల వాటర్ ఉందో తెలుసునండి? 4 లక్షల కోట్ల సముద్రాల నీళ్లు సముద్రం దొరికిందండి ఇప్పుడు. 4 లక్షల కోట్లు, 4 trillions. అది వాడు చెప్పింది, 4 trillion ఓషన్స్.
అంతా కలిపి పెద్ద సముద్రంలో అది ఉందిటండి. నా దగ్గర ఆ పిక్చర్ కూడా దొరికింది, అది గూగుల్‌లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను అది. అలాంటి దాంట్లో పట్టుకెళ్ళి పడేసాడు అనుకోండి, ఈ భూమిని పట్టుకెళ్ళాడు. ఇప్పుడు అంటే నీళ్లు ఒక చోట ఉన్నాయి, భూమి విడిగా ఉంటే నీళ్ళలో ఏదో చెంబు పడేసాం, గ్లాసు పడేసాం అనుకోండి, సో నీళ్ళనే పదార్థం ఒక చోట ఉండాలి, పడేసిన వస్తువు విడిగా ఉండాలి. తనలో తాను పడిపోవడానికి ప్రశ్న రాదు. అలా ఈ భూమిని పట్టుకెళ్ళి వాడు ఏం చేశాడంటే మొత్తం గ్రావిటేషన్ ఫోర్స్ వ్యతిరేకంగా వెళ్ళి దీని అట్టుకెళ్ళి అక్కడెక్కడ ముంచేసాడండి, నీళ్ళలో పడేసాడు వాడు. ఇప్పుడు ఎక్కడ పడేది, ఎక్కడ పడిపోయింది, ఇది చిన్నదా అదే మా ఏదో టబ్బు లాంటిదే కదా అది, అంత సైజులో ఉంది. 4 ట్రిలియన్, ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అండి, 1,00,000 వేల కోట్లు అనుకుంటాను చూడండి. బిలియన్ అంటే 100 కోట్లు అండి, బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే దాన్ని వేయించి గుణించండి, 1,00,000 కోట్లే. ఏమండి? అటువంటి 4 లక్షల కోట్ల సముద్రాల జలం ఉందిటండి, అందులో అలాంటి దాంట్లో పడేసాడు కదా, అదో ఇంకో చోట మనకు తెలియదు. అలాగా ఇందాక చెప్పినటువంటి ఆ రాశులు ఏవైతే ఉన్నాయో, మకర రాశి, కుంభరాశి, మీన రాశి, అవన్నీ కూడా ఇక్కడి నుంచి చూస్తే జలమయంలా కనిపిస్తాయండి. అంచేతనే వాడికి జలరాశులు అని పేరు పెట్టారు. అటువంటి దాంట్లో పడేస్తే చివరికి ఆయన మళ్ళీ అందులోంచి వెతికి అది ఎక్కడుందో మూల ఎక్కడో గుహలో పడుంటే ఆ గుహలోంచి తీసి దాన్ని మళ్ళీ పట్టుకొచ్చి ఆర్బిట్లో పెట్టాడండి ఆయన. ఎవరు చేసాడు ఇదంతా, ఎవరి కోసం, మళ్ళీ మనకే ఆయన ఇచ్చాడు. అయితే బ్రహ్మదత్తాసి కించ యతః త్వం, నువ్వు ఎందుకంటే బ్రహ్మణ పరమాత్మనా దత్త, మళ్ళీ మాకు పరమాత్మ ఇచ్చాడమ్మా నిన్ను, భూమి రూపేణ, ఏ రూపంలో, భూమి రూపేణ స్థాపిత, నేను భూమి రూపంలో మళ్ళీ ఆయన నిలబెట్టాడంటే కక్షిలో ఇలా తిరుగుతూ ఉండడం వాడు ఇక్కడ దాన్ని వదిలిపెట్టాడు. అంచేది నేను బ్రహ్మదత్తాశం, నన్ను మామేవ అభిమంత్య కహా స్నాతి స్మ ఇచ్చత ఆహా. అయితే ఎవరు నిన్ను మంత్ర రూపంలో ఎవరైతే స్నానం చేస్తే చెప్పుడు, కాశ్యపేన తదు ఉపలక్షితై పరమర్షిభి స్నానాదికాలే అభిమంత్రిత తద్దుష్కృతంచ హతవచ్చసి. ఈ కశ్యపుడు ఇలా, కశ్యపుడు మొదలైనటువంటి మనకి ప్రజాపతులు ఉంటారు, ఎవరైతే ఉన్న నవ ప్రజాపతులు మహర్షులు, వాళ్ళు స్నానాదికాలే, స్నానము మొదలైన సందర్భాల్లో, అంటే మనం కలసి పూజ చేసేప్పుడు కూడా మళ్ళీ మూర్తిగా ఎక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చండి, ఎక్కడెక్కడ స్నానము మొదలైనటువంటి కాలంలో అభిమంత్రిత, మంత్రముల చేత నువ్వు స్తోత్రం చేయబడవు, అటువంటి నువ్వు తద్దుష్కృతంచ హతవచ్చేసి, వాళ్ళు చేసినటువంటి ఏమైనా చిన్న చిన్న వాళ్ళ పాపాలంటూ ఉండవు, తెలియని ఏమైనా వాటిని తొలగించావమ్మా. అత శిష్టాచార ప్రాప్తత్వాత్ వయమపి అభిమంత్రియామా ఇది భావ. మేము కూడా శిష్టాచార సంప్రదాయం ప్రకారం నిన్ను స్తోత్రం చేసుకుంటున్నావా, ఆ మంత్రాలు చేసి మమ్మల్ని కూడా కాస్త నువ్వు మేము అభిమంత్రం చేస్తున్నాం, అంటే మనం స్నానం చేసి నెత్తి నీళ్లు చల్లుకుంటున్నాం, ప్రోక్షణ చేసుకుంటుంటాం. కించ, అంతేకాదు, ఇదంతా ఏంటంటే ఆధ్యాత్మ భావం, మరి అది భౌతిక భావం. కించ మే, అసలు మన శరీరం ఎటువంటి దేంతో తయారైందండి, పాంచభౌతికం, మట్టి ఉందా లేదా, పృథివ్యాపస్ తేజో వాయురాకాశాలు మనం చెప్పుకునే దాంట్లో పృథివీ భాగం ఉంది, ఫిజికల్ గా కనిపిస్తున్న బాడీ అంతా భూమి యొక్క కాంపోనెంట్ అది. అందుచేత మే మహ్యం పుష్టిం దేహి, నాకు నీ దగ్గర చాలా ఉంది, ఈ శరీరం కూడా నీలో అంతర్భాగమే, అంటే కాస్త పుష్టి నువ్వు ఇస్తూ ఉండు. ఇంకోటి ఏంటంటేనండి, భూమి మీద మనం రకరకాల పంటలు పండిస్తాం, ఇందాక చెప్పి అనుకుంటున్నామండి, గింజలు మనం రకరకాల పాతాం. మీరు పొట్ల గింజలు పెట్టండి, బీరపాదులు, మన చేతనే పదాలే మనం వాడుకునేది, బీరపాదులు పెట్టుకున్నాం అనుకోండి, పొట్లపాదులు పెట్టుకోండి, వంకాయలు వేసుకోండి, గింజలు పాతే అవి ఎలాగ పెద్దది అవుతున్నాయి, ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది, గింజగా ఉంటే అది మొక్క వచ్చేస్తుందా, మనం పొట్లం కట్టి పెట్టి కూర్చున్నాం, అక్కడి మొక్క రావట్లేదు కదా, నేలలో పెట్టి దాన్ని నీళ్లు కలిపి వస్తుంది, అది అంటే దాంట్లో పుష్టి వస్తుంది, అందులో న్యూట్రిషన్ కూడా వస్తుంది, న్యూట్రిషన్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఇవన్నిటి కూడా ఎక్కడి నుంచి మూలము నువ్వమ్మా, అంటే మట్టిలోనే మొత్తం మనకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కావాల్సినటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా మట్టిలో ఉన్నాయి. అందుచేత నువ్వేం చేస్తావు, మహ్యం పుష్టిం దేహి, నాకు పుష్టిని కలిగించమా, సుగంధిం పుష్టివర్ధనం, వెంటనే ఇక్కడ చూసుకోండి మనకి త్రియంబక మంత్రంలో వస్తుందండి, ఇదే మన నమ్మకంలో మనకి అందులో కూడా వస్తున్నాం, హిరణ్యబాహ వేసేన అని అక్కడ కూడా మళ్ళీ పుష్టి వస్తుందండి. ఈ రకంగా ఎక్కడ చూసినా పుష్టిని కలిగించేటటువంటి దేవతా స్వరూపిణి మట్టి అనేది. యత పృథ్వీ రూపాయాం త్వయి సర్వం చతుర్విధం భూతజాతం ప్రతిష్ఠితం వర్తతే, మొత్తం ఈ పృథ్వీ రూపంలో, భూమి రూపంలో ఉన్నటువంటి నీ యందు 4 విధములైన జీవులు నీ యందు నిలబడి ఉన్నాయి. ఈ 4 రకాలు ఏమిటి తెలుసునండి, మొన్నే పాఠం చెప్పుకున్నాం మనం. ఔద్భిజ్యంచమే, అండజములు, స్వేదజములు, ఔద్భిజములు మనం చెప్పుకున్నాం, మన పాఠంలో 4 చెప్పుకోండి. ఆ 4 రకములైనటువంటి సమస్త జీవరాశి కూడా అంతా నీ మీదనే ఆధారపడి ఉందమ్మా. అత త్వయి అధిష్ఠితాయ, నీ మీద ఆధారపడినటువంటి మహ్యం పుష్టిం దేహి, నాకు పుష్టిని కలిగించమ్మా.
అనన్యపదేన సంబుద్ధిత్రయం భక్తి అతిశయ ప్రయోజనం. ఇంకో రెండో పదం వేయకుండా అంతలా స్తోత్రం చేయడం దాన్ని ఎంత భక్తితోటి ఈ సాధకుడు ఆ మృత్తిక దేవతని అంటే భూమిని ప్రార్థిస్తున్నాడో, ఇక్కడ మృత్తిక అంటే భూమిని అర్థం చేసుకోండి. అలాగే భూదేవిని ఎంతలా ప్రార్థిస్తున్నాడో మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తూ చివరికి మృత్తికే మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నుద మృత్తికే తయా హతేన పాపేన గచ్చామి పరమాంగతిం. ప్రతిష్టంతి ప్రాణిన అస్యామితి ప్రతిష్ఠిత. సమస్త జీవులు దీని యందు నిలబడి ఉన్నాయి. మేమేమైనా ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే అమ్మ తల్లి నీ వల్లనే మేము ఊపిరి పీల్చుకుంటున్నాం, నిలబడి ఉన్నాం. తత్ సంబద్ధౌ హే ప్రతిష్ఠితి, మా అందరికీ ఆధారభూతమైనటువంటి హే మృతికే, ఓ మృతిగా స్వరూపులరా, మే మత్ సంబంధి తత్ ప్రసిద్ధం సర్వం పాపం నిర్నుదా వినాశయ. అది నేను చేసినటువంటి ఎన్ని రకాల పాపాలు చేసి ఉంటానో, పుట్టిన రగైతే కాదు, పుట్టని క్రితం జన్మాంతరాల్లో ఎన్ని పాపాలు అయితే నా అకౌంట్లో ఉన్నాయో అన్నిటినీ కూడా ఒక్కసారి ఎరేజ్ చేసేయమ్మా, వాటన్నిటి తొలగించేసేయి హే మృతి. అప్పుడు ఇంకా నా అకౌంట్లో ఎంత ఉంటుంది బ్యాలెన్స్ లెక్కేస్తే చెక్ చేసేమనుకోండి, జీరో బ్యాలెన్స్ ఉంటుంది పాపాలకి. హే మృతికే తయా ప్రసిద్ధయా త్వయా పాపేన హతేన సతా. ఇంకా నా అకౌంట్లో ఎక్కడ పాపం లేకపోవడంతో అది ఎంచేత ఎవరి చేత తొలగించబడింది? ప్రసిద్ధురాలైనటువంటి నీ చేత తొలగించబడింది. ఇంకబడి ఆవిడెవరండి తొలగించాలని అంటారు? అలా ఎవరు అనలేరు. అలా ప్రసిద్ధయా త్వయా, అత్యంత ప్రసిద్ధమైన చేతి నువ్వు ఎలాంటిదని పరమాత్మ నేను చేతితో పట్టుకుని పైన నుంచోబెట్టాడమ్మా, నిన్ను ముట్టుకుని నేను అడిగే ధైర్యం ఎవరికైనా దమ్ముంటుందా అసలు? అంత పవిత్రమైనటువంటి నీ చేత తొలగించబడినటువంటి ఆ పాపాలని పోయినటువంటి వాడిని పాపే హతే సతి పరమాం గతిం అపవర్గం గచ్చామి. నేను మోక్షాన్ని, అపవర్గం అంటే మోక్షం అంటే డైరెక్ట్ మోక్షమే, నేను మోక్షాన్ని పెడతాను అని చెప్తూ ఇక్కడ మనకి చమకంలో అస్మాచమే మృత్తికాచమే. ఒరే అబ్బాయి మృత్తిక ఇందాక అస్మం అంటే చెప్పాను, అవసరం వస్తే గట్టిగా ఉండు. ఎప్పుడు ధర్మం విషయంలో నిలబడ్డానికి. బెసగడం అంటారు మామూలుగా, జారిపోతుంటారు. బెసగద్దు, గట్టిగా నిలబడు, కంకర్రాయిలా ఉండు. అక్కడ ఆ సమయంలో వచ్చినాడు. దానికి ఉదాహరణ చెప్పాం, వజ్రాదపి కఠోరాన్ని. అంత భయంకరంగా అంత గట్టిగానే ఉండు. మళ్ళీ నిర్ణయంలో మళ్ళీ డైల్యూషన్ వద్దు. అటువంటి ధర్మ విషయంలోకి వచ్చేవాడికి అలా కదా, ఎప్పుడు గట్టిగా ఉండమని కదా, ఇంటి వాళ్ళతో అడుగుతున్న కంకరాలతో మాట్లాడినట్టు ఉండకూడదు, మెత్తగా ఉండాలిరా. మృదువుని కుసుమ, అబ్బా ఇంత మృదువు అంటే ఇతను అంత కఠినమైన నిర్ణయం ఎలా తీసుకున్నాడండి? ఈ మాట చెప్పడానికండి ఒక చిన్న లౌకిక ఉదాహరణ లాల్ బహదూర్ శాస్త్రి అండి. లాల్ బహదూర్ శాస్త్రి ఉదాహరణ చెప్పిన ఈ శ్లోకం మేము చదువుకున్న రోజుల్లో 1965-66లో అతను ఉదాహరణ చెప్పారండి ఈ శ్లోకానికి. ఆ వేళకి ఏమైందంటే ఇండియాలో ధాన్యం పంట తగ్గింది. ఆ ఏడాది పంట రాలేదండి. పంట రాలేదు 1964-65లో. 64లో నెహ్రూ గారు పోయారు. 65లో 65 వెంటనే గుల్జారీ నందా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 15-12 రోజులు ఎంత ఉన్నాడు. త్వర లాల్ బహదూర్ శాస్త్రం చేశారండి. అప్పుడు అమెరికా సహాయం అడిగితే ధాన్యం పంపించడం మేము ఇవ్వమన్నాడు వాడు. ఇవ్వగా PL480 ఫండ్స్, PL480 దానికి పెద్ద 90 కండిషన్లు పెట్టి, అంటే వాళ్ళ దేశాన్ని తాకట్టు పెట్టేయమన్నాడండి వాడు. దేశాన్ని తాకట్టు పెట్టేయమన్నాడు. జాన్సన్ వాడు ఉండేవాడు, లండన్ జాన్సన్ వాడు. బద్రీనాథ్ మీకు జ్ఞాపకం ఉంటే కొంతమంది గుర్తుండొచ్చండి. ఆవేళ 64 వెంటనే ఏమన్నారు తెలిసే, అక్కలేదు నీ దగ్గర మేము భిక్ష అడగడం కదా, మేము ఉపవాసాలు ఉంటామని చెప్పి మిస్ మండే మీల్స్ పెట్టాడండి. సోమవారం సాయంకాలం ఎవరు భోజనాలు చేయొద్దు వద్దే, దేశం అంతా కూడా 60 కోట్ల జనాభా అండి ఆవేళకి సుమారు, జ్ఞాపకం అంతవరకు భోజనాలు మానేశారండి. దేశం అంతా కూడాను. ఎంత కఠినండి. అరే ఎవరు భోజనం మానేంటి, ఎవరు మానేశారండి. ఆయన తినలేదు, టిఫిన్ చేసుకోవడం, వంటింటి వెళ్ళడం, ఏదో ఇక్కడ ఏమీ లేదు, నథింగ్. అంతే, బయట కూర్చున్నాడు అంతే ఆయన. అదండి కఠోరమైన నిర్ణయం అంటే. ఎంత జాలో చెప్పలేము. నేను రాయబిల్టీ వచ్చాడు ఆయన. పాకిస్తాన్తో యుద్ధం కొట్టండి చెత్తకొట్టేయండి అన్నాడు. లాహోర్ వీళ్ళు ఆక్రమించారండి మన వాళ్ళు. యుద్ధంలో 1965 వార్లో పాకిస్తాన్ తోటి లాహోర్ ఆక్రమించేశారు మన వాళ్ళు. బార్డర్స్లో వెళ్ళిపోయారు. దురదృష్టంతో తాష్కెండ్ అవడం మళ్ళీ వాడు హ్యాండ్ ఓవర్ చేసేసాం తప్ప, లేదా ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు. ఆవేళ పాకిస్తాన్ మూసేయవలసింది. అలా కఠోరమైన నిర్ణయం తీసుకోవాలి. వజ్రద్య అతనితో మాట్లాడడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదండి. మనిషి ఎంత ఎత్తండి? 5 అడుగులు ఎత్తి, భారీ మనిషి కాదు, చాలా 50 కేజీలు బరువు కూడా ఉండడు. దాని నిర్ణయాలకు వచ్చాడు. ఎటువంటి నిర్ణయాలు? భోజనం అనే దేశం అంతా అందరూ అనుసరించారు అతని విషయం. అది ఆశ్చర్యం. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఎంత ఆత్మీయంగా రిసీవ్ చేసుకునేవాడు ఏమిటండి. మృదువుని కుసుమాది అలాంటి ఉదాహరణ ఉన్నటువంటి అలాంటి కథలు అలాగా ఉండాలి, ప్రవర్తించాలి.
లేదు చివరికి ఏమిటంటే ఇంత పవిత్రమైన భూమిలో మనం పుట్టాం. ఆ పవిత్రమైన భూమి వల్ల మనం ఎంత బతుకుతున్నాం అంటే ఏ పూటకి ఆ పూట మనం ఏమైనా కూరలు చేసినా, మనం వంట చేసి భోజనం చేస్తున్నా, పచ్చడి తిన్నామా, కూర తిన్నా, ఆ మట్టి ఇచ్చినటువంటి, భూమి ఇచ్చినటువంటి ఆ సారంతో మనం బతుకుతున్నాం అండి. ఎంత మనం ఏం చేస్తే ఆ భూమికి మనం రుణం తీరుతున్నాడు అసలు. ఆవిడ ఏమంటుంది, "ఒరే నన్ను ఒకసారి స్మరించుకోండిరా, మీకు మోక్షం ఇస్తాను రా" అంటుందండి ఆవిడ. అని ఈ మాటలు మనకి స్ఫురింపజేయడానికి వేదమాత మనకి చమకంలో అస్మాచమే మృత్తిగాచమే అనే మాటలు పెట్టిందా అని అనిపిస్తుంది. యా. తర్వాత చూస్తే ఎవరు? అయ్యా, ఎవరమ్మా, ఎవరన్నా మాట్లాడుతున్నారా? సరే, తర్వాత తీసుకుంటాను. గిరయశ్చమే పర్వతాశ్చమే. గిరి, గిరి అనే పదం మీదండి మన నవకంలో భాష్యంలో మొట్టమొదటి యామిషం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే. ఇది మన నమ్మకంలో మొట్టమొదటి అనువాకంలో గిరిశంత అనే పదానికి భాష్యం చెప్పుకున్నామండి. కానీ అప్పుడే 2 ఏళ్ళు దాటిపోయింది మనం ఈ పదం చెప్పుకొని. అక్కడ వచ్చినటువంటి గిరి అనే మాటకి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి. గిరి అంటే పర్వతం ఒకటే కాదండి, అది చెప్దాం కానీ మరి జ్ఞాపకం చేద్దామని పాత పాఠం ఆ పేజీని తీసుకొచ్చాను. చూడండి ఒక్కసారి. ఇక్కడ హే, 3వ లైన్లో చూడండి, హే గిరిశంత. ఇక్కడ ఇందులో ఇప్పుడు మన గిరి అనే పదం మీద కొంచెం చాలా విస్తారంగా వెళ్ళబోతున్నాం అండి. ఏదో చిన్న పర్వతం పెద్ద పర్వతం అలా కాదు, కొంచెం ఎక్స్టెన్సివ్గానే చెప్పుకుందాం. జ్ఞాపకాలు చేస్తున్నాం సరదా, హడావిడి ఉంది మనకి. గిరి అనే మాట ఎన్ని రకాల కొండలు పర్వతాల పేర్లు వస్తాయి జ్ఞాపకం ఉంచుకోండి, లెక్కేసుకోండి. సరే, ఈ గిరి అనే మాటకి ఎన్ని అర్థాలు వస్తాయి కూడా ఎవరన్నా పక్కన రాసుకోండి. చివరిని అడుగుతాను ఎన్ని ఎన్ని అర్థాలు రాస్తే తర్వాత అడుగుతాను. గిరి అనే మాటకి గిరవు అంటే కైలాసే నిత్య ఆవిర్భూత యహ, అంటే కైలాస పర్వతంలో నిత్యము అక్కడ ఆవిష్కరణ చేసుకుని ఉండేటటువంటి మహానుభావుడు. అంటే గిరవ అంటే కైలాస పర్వతం అని ఒక అర్థం అండి మొట్టమొదటిది. అంటే మేము మామూలుగా హైదరాబాద్లోనూ కొండలు గుట్టలు చాలా ఉన్నాయండి. మీకు కైలాసం జ్ఞాపకం వస్తే వచ్చినటువంటి భావన, ఈ గుట్టలను చూస్తే వచ్చే భావన ఒక రకంగా ఉంటుందండి. ఎవరి మట్టి వాళ్ళు ప్రశ్న వేసుకోండి. మనం హిమాలయానికి వెళ్ళొచ్చాం, మేము కైలాసం ప్రదక్షిణ చేసి వచ్చామని చెప్తుంటే ఎంత ఆనందం కలుగుతుందని వాళ్ళు చూస్తేనే మనకి. ఆ మధ్యలో శివలింగం ఆకారంలో కనిపిస్తుంటుంది దూరంగా, ఒక పవిత్ర భావన కలుగుతుందండి. అంచేత ఇక్కడ మనకి చమకంలో మనకి గిరి అనే పదం వేయడం వల్ల ఏమిటి జ్ఞాపకం రావాలంటే, ఏ చిన్న గుట్టను చూసినా పెద్ద కొండను చూసి, ఇక్కడ శ్రీశైలం పెడుతున్నా అనే కొండలు గుట్టలు కనిపిస్తూ ఉంటాయండి. అన్నీ కూడా కైలాస పర్వతం లాంటివే అనే భావన పెట్టుకో ముందర. అదే పెద్ద బండరాళ్ళ గుట్ట అని అనుకోకు. అంటే జడమయంగా కనిపిస్తున్నటువంటి రాళ్లలో నువ్వు చూడవలసింది పరమాత్మ స్వరూపాన్ని చూడడం ప్రారంభించవు అని అంటే మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించాయి, కైలాసి గిరవు అని అన్నాడండి. అంటే టక్కుని మనం ఎన్నే అడుగు వెనకేసేస్తాం అంతే. మామూలు గుట్ట కాదు అది, అది కైలాసం అంతే. ఆయన ఇంచేత కైలాసం దాని గొప్పదని నిత్య ఆవిర్భూత, ఆయన ఎప్పుడు అక్కడ ఉంటాడు. ఆయన ఆయన ఎక్కడో ఈవేళ అక్కడ ఉంటాడు, ఈవేళ క్యాంపులో వెళ్ళాడు అక్కడ ఉండడు, అలాంటి మాట ఏం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన ఒక అక్కడ ఉంటూనే ఉంటాడు ఆయన. యహ ప్రాణిభ్య అని చెప్పి ఇక్కడ శంత అనే పదం ఉంది కదండి. శం అనే సందర్భం వచ్చింది. శం అంటే యహ ప్రాణిభ్య శం తనోతి సహా గిరిశంత, ఎవరైతే సుఖాన్ని జీవులందరికీ కూడా సుఖాన్ని కలిగిస్తూ ఉంటాడు ఆ కొండ మీద కూర్చుని, అంటే గిరిశంత అన్నారు. కానీ గిరి అనే మాటకి మనకి కైలాసం అని ఒక అర్థం తీసుకోండి, ఒకటే అర్థం. రెండోది యద్వా గిరి మేఘ, గిరి అంటే మేఘం అని అర్థం అంటండి. అంటే మేఘం అంటే ఎలాగా అంటే తత్ర స్థిత యహ ప్రాణిభ్య పర్జన్య రూపేణ శంతనోతి, ఆయన మేఘ రూపంలో ఉండి మనకి అక్కడి నుంచి వర్షం కురిపిస్తే కింద మనకి నీళ్లు దక్కి మనకి దాంతో మనం జీవిస్తున్నాం. అంచేత అది ఎవరు చేయగలరు? పరమేశ్వరుడే చేయగలడు. ఏ రూపంలో పొజిషన్ బట్టి మారిపోతుంది, ఆయనకు పేరు మారుతుంది, ఆకారం మారుతుంది. పర్జన్య రూపంలో ఇస్తున్నాడయ్యా. పర్జన్య రూపేణ, పర్జన్యుడు అంటే మనకు వర్ష దేవత. అంతే పర్జన్య రూపేణ పరమశివుడే పర్జన్యుడు రూపంలో వస్తున్నాడయ్యా. కానీ అంచేత తత్రస్థిత, అది ఎక్కడున్నాడైనా అటువంటి నీళ్లు పడిపోవట్లేదు, అది మేఘాలు ఉన్నాయి, అక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, అవి అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మరి కిందకు వస్తున్నాయి. అంచేది గిరిహి అని రెండో అర్థం. గిరి అంటే మేఘ అని ఇంకో అర్థం అండి. ఇది రెండోది. మూడో అర్థం అండి, అథవా గిరి వాచి స్థిత్వ, వాక్ అని అర్థం అండి. గీహి అనే మాటకి వాక్కు అని అర్థం అండి. సంస్కృతంలో శబ్ద మధ్యలో మనకి ఆ పదం వస్తుందండి. మనకి ఇందులోనే మహాన్యాసంలో అంత పారాయణ అయిపోయిన తర్వాత అండి ఆఖరి మంత్రం ఉందండి. మొత్తం వేద మంత్రం చదువుతుంటే ఎక్కడైనా ఒక అక్షరం తేడా రావచ్చు, స్వరం తేడా రావచ్చు.
ఈ దోషాలన్నీ కూడా క్షమించవయ్యా మహానుభావుడు అంటూ ఓ మంత్రం చెబుతాడు. ఓం ఆభిర్గీర్భిర్యదతో ఓ నమాప్యాయ హరి ఓ వర్ధమాన అంటూ అక్కడ గీర్భి అంటామండి. అంటే ఈ వాక్కులు అక్షరములు ఆ మాట ఇక్కడ మళ్ళీ వస్తుందండి. అథవా గిరి అంటే సప్తమి విభక్తి అండి. గిరి అంటే వాచి స్థిత్వ, వాక్కు ఎందు, నా నాలిక యందు, నా మాట యందు, వాక్ అంటే పలుకు, నా ఉచ్చారణ దాంట్లో ఉంటూ, అంటే ఏమిటి ఏం ఉచ్చరిస్తానయ్యా? చదువుకున్నటువంటి వాడు ఏం చేయాలండి? బ్రాహ్మణైనటువంటి వాడు వేదం అనేది విచ్చ వేదే తిష్టన్, వేదంలో ఉంటాడు. అంటే వేద స్వరూపుడిగా ఉంటాడు. ఉంటూ ఏం చేస్తాడయ్యా? అర్థరూపేణ, ఆ వేదానికి అర్థం ఉంటుంది కదా మరి. వాక్ ఎక్కడైతే ఉందో వాక్ అర్థం ఉంది. కాళిదాసు చెప్పినట్టుగా వాగర్థావివ సంపృక్తౌ, వాక్కు అర్థము రెండు ఉన్నాయి. వాక్ అంటే శబ్దం, దానికి అర్థం. అంచేతైనా వాక్కు రూపాన్ని, వాక్కు ప్రయోగించాను, ఒక పదాన్ని ప్రయోగించాను, ఒక వాక్యాన్ని ప్రయోగించాను, వెంటనే దానికి అర్థం ఉంటుంది. అది అర్థరహితమైంది కాదు, అర్థరూపేణ. ఓహో, ఈ చెప్పదని ఈ వాక్యం ద్వారా ఈ వ్యక్తి ఈ మాట ఈ ఉద్దేశాన్ని నాకు చెప్పబోతున్నాడు అన్నమాట అవతల అర్థమవుతుంది. అర్థం అవుతుందనే మాటకి అర్థం అవుతుంది. అర్థం అవుతోందనే మాటకి అర్థం ఏంటంటే అవతల వాడు చెప్పినటువంటి సంకేతం వాడి బుద్ధిలో ఉన్నటువంటి, వాడి బుర్రలో ఉన్నటువంటి మనలో పెట్టబోతున్నాడు. దానికి సాధన ఏంటంటే వాక్కు. అంచేత వాక్ అనే అర్థం ఒకటి అర్థం అండి గిరి అనే మాటకి. ఆ వాక్కని దాంట్లో ఇంకా స్ఫుటం ఏంటంటే వేదం అని అర్థం అండి. ఇంకో అర్థం ఇది. వాక్ అని ఒక అర్థము, వాక్కులు మళ్ళీ స్పెషలైజేషన్ అంటే వేదం అని ఒక అర్థం అండి. ఇంకా సరిపోలేదండి గిరి అనే మాటకి. ఇంకా చెప్తున్నాండి, ప్రణవేవా తిష్టన్, ఓంకారం రూపంలో ఉంటాడయ్యా. ప్రణవం అంటే ఓంకారం అండి. తిష్టన్ ధ్యేయ రూపేణ నిరతిశయ బ్రహ్మానంద లక్షణం శంతనోతి. ఓంకారంలో యోగీశ్వర మన నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై నకారాయ నమో నమః. మహాన్యాసం ప్రారంభిస్తూనే నకారంతో ప్రారంభించి అక్కడ చెప్తా ఉండే. అక్కడ మహర్షులందరూ యోగీశ్వరులందరూ కూడా దేని ధ్యానం చేస్తుంటారు? ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు అక్కడ. అంటూ ధ్యేయ రూపేణ ఎవరిని ధ్యానం చేయాలో వాడు ధ్యేయము అంటే టార్గెట్, ఎవరు టార్గెట్ రూపంలో ఉంటాడు ఈయన. అంటే ధ్యానము ఎవరిని గురించి ధ్యానం చేయాలి? ఓ పరమశివుని, ఆయన ధ్యేయం అవుతారు. అంటే ధ్యేయ రూపంలో ఉంటుంది. ఎటువంటి అక్కడ ఆయన ధ్యేయం ఏ లక్షణం చెప్పబోయా? నిరతిశయ బ్రహ్మ ఆనంద లక్షణం. ఇక్కడ నిరతిశయం అంటే ఇంతకు మించినటువంటి ఇంకా ఆనందం లేదు, అది బ్రహ్మానందం. అటువంటి అది ఆయన లక్షణం. అటువంటిది అని అర్థం కూడా ఉందిటండి ఈ సందర్భంలో. వెంటనే అంటే ఇక్కడ గిరి అనే మాట కైలాసాదిషు స్థానేషు యహ సంజాతముఖ వసతి సహా గిరిశంత ఇది. అంటే కైలాసం మొదలైన పర్వతం, ఇంకా కైలాసం మరి ఇక్కడ లేడా ఆ, మనం బద్రీనాథ్ పెడతాం, లేదా తర్వాత ఇంకో దానికి కేదార్నాథ్ పెడతాం. అక్కడ కొండలేవి, హిమాలయాలు అన్ని కూడా అన్ని చోట్ల ఇక్కడ శివాలయాలు అనేక ఉన్నాయి. మరి అంటే కైలాసాదిషు, కైలాసం ఒకటే కాదు, అలాంటి ఎక్కడెక్కడ ఇప్పుడు అన్నవరం కొండ ఉంది, అక్కడ ఆయన శివుడు ఉన్నాడు. అక్కడ సత్యనారాయణ స్వామి పక్కనే కూర్చుంటాడు. అన్ని కొండల మీద పరమశివుడు అనేకసార్లు మనం ప్రతిష్ఠ చేస్తున్నాం. అంటే జనరల్గా చెప్పండి, కైలాసాదిషు స్థానేషు, కైలాసము మొదలైన పర్వత స్థానములన్నిటి యందు ఉండేటటువంటి వాడు అంటే ఇంకా జనరలైజ్ చేసేసాడండి ఇక్కడికి. కానీ ఇక్కడ అంటే శివశబ్దం వచ్చింది కనుక ఒక్కసారండి ఇక్కడ మన శివుడిని వర్ణించాడు. మనకి మాండూక్యోపనిషత్తులో వాక్యం చాలాసార్లు చెప్పుకున్నామండి. నాంత ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞం నాభయత ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అని చెప్పుకుంటూ అక్కడ అవ్యవహార్యం అగ్రాహ్యం అవ్య అవ్యవ అవ్యవహార్యం అలక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయభూతం ప్రపంచోపశమనం శాంతం శివం అద్వైతం ఏమండి అని అంత రూపం వర్ణించేది. స ఆత్మా స విజ్ఞేయ, ఆత్మని వర్ణించుకుంటూ చెప్పేటటువంటి అక్కడ ఇచ్చిన వర్ణన మొత్తం శివస్వరూపానికి అది అల్టిమేట్ అండి. అటువంటి ఆయన ఏ రూపము లేదు, ఏ లక్షణము లేదు, కర్మేంద్రియాల చేత పొందలేవు, జ్ఞానేంద్రియాల చేత పొందలేవు. ఆ వివరణతో చాలాసార్లు చెప్పుకున్నాను మనం. అలాంటి ఆయన రూపం ధరించి ఉండేటటువంటి కైలాసాది పర్వతాలు అది ఇక్కడ కొన్ని అర్థాలు వచ్చాయండి. ఇప్పుడు ఇది ఒకసారి జ్ఞాపం చేస్తామండి. ఇది కాకుండా మనకి ఇంకా ఎక్కడెక్కడ చూడండి ఒకసారి, తర్వాత చెప్తాను నెక్స్ట్. ఈ గిరికి సంబంధించినటువంటి మనకి మేఘ సందేశంలో మొట్టమొదటి శ్లోకం అండి. అక్కడ గిరి అనే పదం వస్తుందండి. రామగిర్యాశ్రమేషు మనం ఈ మధ్యనే చెప్పుకున్నాం అక్కడ. కశ్చిత్ కాంత విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్త శాపేనాస్తం గమిత మహిమా వర్షభోగ్యేన భర్తు.
యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు. రామగిరి ఆశ్రమం అంటే అది మన రామ్టెక్, ఇవాళ మన నాగమూర్తి దగ్గర చెప్పి అది రామ్టెక్ అని చెబుతుంటారు. రామగిరి ఆశ్రమం దాని పేరు. అక్కడ జరిగిన కథ మనకి మొన్న ఈ మధ్యన చెప్పుకున్నాం మనం మేఘ సందేశంలో. అంటే కుబేరుడు శయనించే మీద దగ్గర చెప్పుకున్నామండి. కుబేరుడికి ఆ బెడ్రూమ్ అడ్జస్ట్ సర్దేటటువంటి ఒక యక్షుడు రాత్రి పడుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. అంటే సంక్షిప్తంగా జస్ట్ సందర్భం మళ్ళీ వచ్చింది కదా అని చెప్పుకుంటున్నాం అంతే. ఆ రోజు కుబేరుడు అంటే సర్వైశ్వర్య సంపన్నుడు, అతను అష్టైశ్వర్యాలు అతని దగ్గరే ఉంటాయి. అటువంటిది అక్కడ బెడ్రూమ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ యక్షుడికి అనిపించింది ఈ పరుపు ఎంత మెత్తగా ఉంటుంది. అది మనం చదువుతున్నాం కరెక్టే, మనం పడుకుని చూడలేదు. పడుకుంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి రాడనుకునే దాన్ని పడుకున్నాడు. వీడు నిద్ర పెట్టేసింది. మీరు గవ ఉరికి పడి లేచాడు, గవ పక్కన దులిపేశాడు. కానీ దాని వాడి వెంట్రుక ఒకటి ఉండిపోయింది. అది ఆయన మళ్ళీ రాత్రి పడుకోవడానికి వచ్చాడు. దాన్ని వెంట్రుక చూసి ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసాడు కుబేరుడు. వాడిని శపిస్తున్నాడండి. శపిస్తుంటే ఈ ఆశ్రమ ప్రాంతాలు ఎలా, నేను వాడి కథ చెప్పుకోవడం కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఈ గిరి ఉండేటటువంటి పర్వతాలు ఉండేటటువంటి ప్రదేశాల్లో ఏమి ఉంటాయి అది చెప్దాం నా ఉద్దేశం అండి. ఇక రామగిరి ఆశ్రమంలో ఆ ప్రాంతంలో ఆశ్రమేషు బహువచనం ఉండదు. రామగిరి మొదలైనటువంటి ఈ పర్వత ప్రాంతాల్లో ఆశ్రమాల దగ్గర ఏముందయ్యా, స్నిగ్ధఛాయ తరుషు, చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయంటే ఆ టకారాన్ని మనం ఎంత వచ్చినా ఇంకా అంత దట్టంగా, ఇంకా సూర్యరశ్మి కిందకి రానంతలాగా మన కోనసీమలో అలా కొన్ని చోట్ల ఉంటాయండి. కేపేదపూడి నుంచి అంబాజీపేట వెళ్తుంటే అక్కడ మీకు పూర్తిగా అలా ఈ పక్క ఆ పక్క చెట్లతోటి సూర్యరశ్మి కింద పడదండి, అంత దట్టంగా ఉంటాయి. అలాగా స్నిగ్ధ ఛాయాతరులు అంటే కొన్ని నిద్రగన్నేరు చెట్లు ఇలాంటివండి. అవి కాయలు కాయవు, పువ్వులు పోయవు, కానీ నీడ ఇస్తాయి. ఆ నీడ ఇవ్వడం అది స్నిగ్ధ ఛాయాతరుడు అంటారు వాటిని. నీడిచ్చే చెట్లు ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. స్నిగ్ధము అంటే చాలా దట్టముగా ఛాయనిచ్చేటటువంటి చెట్లు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అవి ఎక్కడున్నాయ్యా అంటే ఇక్కడ గొప్ప వాక్యం వాడుతున్నాడండి కాళిదాస్ మహానుభావుడు. జనకతనయ స్నాన పుణ్యోదకేషు, గోదావరిని వర్ణిస్తున్నాడండి. అది ఎటువంటిది, గోదావరి అత్యంత పవిత్రైంది. గంగా గోదావరి అని కూడా మనకి గంగ తల చెప్పేసి వెంటనే గోదావరి పేరు చెప్పుకుంటామండి. అటువంటిది ఆ గోదావరి పవిత్రైంది. సహజంగా ఇచ్చేది గౌతమ మహర్షి పరమశివుని యొక్క జటాజోట నుంచి తెచ్చినటువంటిదని కాదయ్యా. ఆ గోదావరికి తన సహజంగా కొంత ఆ పవిత్రత పెరిగిపోయిందయ్యా. దేనివల్ల, జనక తనయ స్నాన పుణ్యం, సీతాదేవి స్నానం చేసిందయ్యా ఈ గోదావరిలోను. 10 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ భద్రాచలం అనుకోండి, లేకపోతే రామగిరి ప్రదేశం, అక్కడ రోజు గోదావరికి వెళ్ళేవాడు సీతారాముడు లక్ష్మణ ముగ్గురును. ఆ సీతాదేవి స్నానం చేయడం వల్ల పవిత్రమైనటువంటి జలములు కలిగినటువంటి గోదావరి అయ్యా. అంటే ఆశ్రమాల దగ్గర ఉన్నటువంటి నదీ ప్రాంతాలు ఎలా ఉంటాయంటే అత్యంత తమమైనటువంటి పుణ్య ప్రదేశాలు అని చెప్పడం కోసం. అంటే గిరి అనే పాట చేస్తే గిరి ఒకటే కాదు, మనం జ్ఞాపకం ఉంచాలి. గిరి ప్రదేశంలో ఉండే గిరి పక్కనే ఉందో కొండ మీద పడ్డ నీళ్ళు ఎప్పుడు కిందకి వస్తాయి. ఆ కింద అది సెలయేరో నదో ప్రవాహం ఏదో అవుతుందండి. అక్కడికి వెళ్ళి స్నానాలు చేయండి అయ్యా అని చెప్పడం మనకి ఇక్కడ సూచితం అవుతుందండి. అంచేత ఇక్కడ అటువంటి ప్రదేశంలో అంటే ఎంత సుందరమైనటువంటి ఇంకోటి ఇదంతా పవిత్రత, సుందరమైనటువంటిది, ఎంత విశ్రాంతికరమైంది. నువ్వు తపస్సు చేసుకుంటావు వెళ్ళవయ్యా, అలాంటి చోటకి వెళ్ళవయ్యా. నీకు తినడానికి ఎన్ని పళ్ళు కావాలి, పనసకాయ కావాలి, పనసపళ్ళు దొరుకుతాయి, నీ మామిడి పళ్ళు దొరుకుతాయి, ఏం కావాలి, తిండికి లోపం లేదు. నీ తపస్సు విధంగా చేసుకుంటూ ఉంటాను. తిండి మీద దృష్టి పెట్టినా లోపం లేదు, నీకు కాదు అన్నీ లభిస్తాయి. అంటే ఒక గిరి అని చెప్పడంతో ఇక్కడ ఎన్ని పదాలు చెప్పాడు చూడండి. స్నానాలు, జలం చెప్పాడు, చాలా ఛాయావృక్షాలు ఉన్నాయి, తర్వాత అక్కడ అన్ని కూడా ఎప్పుడైతే మీకు నీళ్లు ఉన్నాయో, మీకు జల సంపద ఉందో వెంటనే వృక్ష సంపద వస్తుందండి. రెండు ఎకో సిస్టంలో కంబైండ్ అది. ఇప్పుడు మీకు గోదావరి కోనసీమ అంతా కూడా అరటి చెట్లు రావడానికి కారణం అంటే పక్కన కాలువలు వెళుతుంటాయి కనుక. ఈ రకంగా అత్యంత రమణీయమైనటువంటి ప్రదేశం ఇది చెప్పడానికి. మరి మను చరిత్రలో ఇంక చూసినా అక్కడ చెప్పక్కర్లేదు. ఇంకా ఇలాగా గిరి అనే ఒక పదాన్ని మనకి గిరయశ్చమే పర్వతాశ్చమే అని అందులో గిరి అనే మాటకి ఇది కూడా వెంటనే జ్ఞాపకం వస్తుంది. ఇది కాకుండా చూడండి ఇంకోటి, ఇక్కడ చూడండి కుమార సంభవంలో పర్వతం గురించి, గిరి గురించి. అది కుమార సంభవంలో ప్రారంభ శ్లోకం అండి ఇది. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయ, పైన చూడండి శ్లోకం తర్వాత ఇక్కడ అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ. ఈ హిమాలయాల యొక్క రిఫరెన్స్ కాళిదాసు మహాకవి ఇచ్చారండి మనకి. ఎటువంటి వాడయ్యా, నగాధిరాజ, పర్వతాలకి రాజయ్య ఆయన.
ఆయన పర్వతాల రాజు ఎవరు చేశారో తర్వాత చూస్తామండి. ఇక్కడ అంటే మనకి హిమాలయం అనేటటువంటి గిరి అందామా పర్వతం అందామా అంటే పర్వతమే. ఇంకేదంటే ఆయన కూతురే పార్వతి కదండి. కానీ ఒకటి పర్యాయ పదాలండి ఇవన్నీ కూడా. పర్వతం అన్నా గిరి అన్నా రెండు కూడా పర్యాయ పదాలు. రెండు రకాల పదాలు వాడుతూ ఉంటారు. అయితే ఇందాక చెప్పానండి, వాటిని జడ పదార్థంలా చూడొద్దు, రాళ్ల గొట్ట ఉన్నా కాదు అని చెప్పి మనకి కాళిదాసు చెప్తున్నాడండి. ఎంచేతంటే వెంటనే ఎవరైనా అసంస్కారం సంస్కారం లేనటువంటి వాడు, ఏమయ్యా ఏం కథ చెప్తున్నారయ్యా మీరు నాకు, ఈ దేవతల గురించి ఓ పెద్ద బండరాయి ఉందనుకోండి, బండరాయి చిన్నరాయి పుడుతుందా, ఓ పర్వతానికి ఇంకో పార్వత, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అని ఎవడైనా తిక్కర ప్రశ్న వేస్తాడేమో అని ఆ ప్రశ్న సమాధానం మొట్టమొదటి శ్లోకం జాగ్రత్త పడిపోతున్నాడు. దేవతాత్మ, నువ్వు చూసేటటువంటి ఈ పర్వతం నీకు పెద్ద గుట్టలా కనిపిస్తుంది, అది గుట్ట కాదురా బాబు, అది దేవతా స్వరూపం. అది నీకు కనిపించదు, వెనకాల ఉంటాడు. ఎవరికైనా కనిపించదు, కనిపించారయ్యా కొంతమందికి, ఆ కథలు వస్తాయండి ఇప్పుడు తర్వాత వస్తాయి. అంచేది హిమాలయ అనేది అక్కడ మంచు గడ్డగట్టేస్తుంది, అక్టోబర్లో మూసేస్తారు, తలుపులు మూసేస్తారు, మరి ఏప్రిల్లో తీస్తారు. ఇది మామూలు లౌకికంగా మనకి ఈ చర్మచక్షుడు కనిపించేటటువంటి, దాని వెనకాల ఉన్నటువంటిది శాశ్వత అయినటువంటిది దేవతా స్వరూపుడే ఆయన. ఎస్, దేవతా స్వరూపుడే, కానీ దేవతా స్వరూపిణి అయినటువంటి అమ్మవారు పుట్టింది అక్కడ. మీరే పొద్దున ఎవరు పర్వతానికి పార్వతి పుట్టిందని ఎవరు అభ్యంతరం పెట్టలేరు. అని ఆ రకంగా ప్రతి పర్వతాన్ని కూడా మీరు లౌకికమైన దృష్టితోటే కాదు, ఆధ్యాత్మిక దృష్టితో చూసుకోండి, పరమాత్మ దృష్టితో చూసుకోండి, ప్రతి వస్తువుని చైతన్య స్వరూపంలో చూసుకోండి అని చెప్పడానికి మనకి అక్కడ ఈ చమకంలో, అదే వేదంలో ఇవన్నీ మామూలు కుర్చీ చూసుకో, టేబుల్ చూసుకో, మౌస్ చూసుకో, ఇవన్నీ ఇవన్నీ చెప్పాలా అసలు? ఆ ఉద్దేశంతో చెప్పదండి వేదం. వేదం యొక్క పరమ ప్రయోజనం ఏంటి? అథాతో ధర్మ జిజ్ఞాస, ధర్మం గురించి అని తెలియాలి. ఆ ధర్మం దేనికోసం? అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరబ్రహ్మం తెలుసుకోవడం కోసం ఈ వేదం వచ్చింది. దానికి అంగంగా మనం వాటన్నింటి కూడా అన్వయం చేసుకో వెళ్ళాలండి అని చెప్తూ అక్కడ హిమాలయ నగ అధిరాజ. నగ అంటే ఏంటండి? నగ అంటే మెడ వేసిన నగలు కాదండి. గమనము లేనటువంటిది, కదలన్నటువంటిది. నగము అంటే పర్వతం. పర్వతాలు ఏంటి? చెట్లు కదలవు మామూలుగా, అంటే గాలేస్తుంది తప్ప. ఏమండి? ఇలాగా ఆ శ్లోకంతో ప్రారంభిస్తూ ఇక్కడ మన హిమాలయ, ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ఉత్తరస్యాం దిశి, ఉత్తర దిక్కునందు అస్థి ఉన్నది ఏమిటి? దేవతా స్వరూపుడే, అంటే తెలుగు అయితే ఉంది అంటాం. దేవతా స్వరూపుడైనటువంటి హిమాలయుడు, హిమాలయం అని పేరు గల ఒక పర్వతరాజు ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడయ్యా? పూర్వాపరం, అపరం అంటే పశ్చిమం, పడమర, తూర్పు పడమర వారిని సముద్రాన్ని కలుపుతూ, అంటే మన అరేబియా సముద్రం ఇటు పక్కన, ఈ పక్కనేమో బే ఆఫ్ బెంగాల్, ఆ మధ్యలో అంతా కూడా కలుపుతూ స్థిత పృథివ్యా మానదండ, పెద్ద స్కేల్లో ఉంది. భూమిని కొలవడానికి ఒక పెద్ద, ఇక్కడ నుంచి అమెరికా వరకు డిస్టెన్స్ ఎంత కొలుచుకుంటూ వెళ్ళాలంటే పెద్ద టేపు కావాలి. ఎంత టేపు కావాలి? హిమాలయం సైజు కావాలండి. మానదండం అంటే కొలుచుకునేటటువంటి కర్ర, అంటే మన పెద్ద సైజు స్కేలు. అలా భూమిని కొలవడానికి ఏర్పడినటువంటి ఒక పెద్ద స్కేలా అన్నట్టుగా ఉందయ్యా అని అది చెప్తూ అక్కడ హిమాలయం అనే పర్వతం గురించి వర్ణన జరిగిందండి. అయితే ఈ పర్వతాన్ని అలా కాదండి, ఈ పర్వతాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి వాక్యాలు ఎక్కడున్నాయి అసలు? ఇక్కడండి. అయ్యా, పర్వతం అంటే రాజుగారు రాసమర్యాదలు ఉండాలి కదండి. మరి పర్వతరాజు అంటే మరి ఆయనకి మర్యాద చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే అది కూడా కాళిదాసే వర్ణిస్తాడండి. ఉమా సంభవంలోనే 13వ శ్లోకం దగ్గర వస్తుంది. లాంగోల విక్షేప విసర్పి శోభైరితస్తశ్చంద్రమరీచి గౌరై యస్యార్థయుక్తం గిరిరాజ శబ్దం కుర్వంతి వాలవ్యజనైశ్చమర్య. గిరి అనే పదం కోసం తీసుకొచ్చాండి అది. గిరి అంటే మామూలు పర్వతం కదయా, అది రాజు పర్వతరాజు, అది హిమాలయం వర్తిస్తుంది. అక్కడటండి ఇప్పుడు మనం దేవుడికి సేవ చేసేవాడు వింజామరలు పట్టుకుని అటు ఇటు ఊపుతూ ఉంటామండి. అంటే పెద్దది మనకి ఆల్మోస్ట్ వైటిష్ బ్రౌనిష్గా ఉంటుంది కదా, మాసిపోతే ఇంకా రంగులు మారిపోతుంది అనుకోండి. దాన్ని మనం ఎప్పుడు శుభ్రం చేయం, అలాగే పట్టుకుని తిప్పేస్తూ ఊపేస్తుంటాం మనం. కానీ అక్కడ ఆ వింజామర అనే పదానికి ఏమిటంటే విమ్ అనే పదానికి ఏంటంటే తెల్లటి చమరీ మృగము నుండి ఏర్పడినది. అక్కడ చమర్య, చమరీ మృగములు, హిమాలయాల్లో ఉండేటటువంటి చమర మృగములు, వాళ్ళ వ్యజనై, తోకలు, వాటి తెల్లటి తోకలు, అవి వాటితో ఏం చేస్తున్నాయంటే, అవి ఆ తోకలు మామూలుగా కుక్క పిల్లలు కానీ అవి కూడా తోకలు ఆడిస్తుంటాయి. అలాగే ఈ చమరీ మృగములు వాటికి ఉండేటటువంటి ఆ తోకలతోటి అటు ఇటు ఇటు అటు ఊపుతుంటే ఎలా ఉంది అంటే, అవి ఎంత తెల్లగా ఉన్నాయట? చంద్ర మరీచి గౌరై, చంద్రుని యొక్క కిరణములే గౌరవర్ణము కలిగినటువంటి ఈ చామర మృగముల యొక్క తోకలు, అవి అటు ఇత తత, ఇటు అటు కూడా విసర్పి శోభై, ఏమితో లాంగూల విక్షేప, అంటే ఈగలు తోలుకోవడానికి, దోమలు తోలుకోవడానికి తోకలను వాడుకుంటుంది. ఆ లాంగుల తోకలని విక్షేప, అటు ఇటు విసురు చేత ఏర్పడినటువంటి కాంతులు కలిగినటువంటి చంద్రుని యొక్క కిరణముల వంటి ఆ గౌరవర్ణము కలిగినటువంటి ఆ చామర మృగముల యొక్క తోకల దగ్గర ఉండేటటువంటి ఆ భాగములు
అది వింజామరం అనే మాట కదండి. అవి ఏం చేస్తాయంటే ఓ రాజుగారికి వింజామరంతో సేవ చేస్తున్నట్టు కనిపిస్తుందయ్యా. ఏ రాజుగారికి అయ్యా? గిరిరాజ శబ్దం. ఈయన పర్వతరాజు, ఈయన ఈ పర్వతరాజు గారికి ఇక్కడ సేవకులు లేకపోతే ఎలాగా అంటూ అక్కడ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడికి ఆ శబ్దాన్ని సార్థకం చేయడానికి ఆ తోకలని కదుపుతున్నాయా అన్నట్టుగా ఉందంటూ అక్కడ గిరి అనే శబ్దానికి మనకి చవరి మృగుల యొక్క ఉదాహరణతో ఇక్కడ పట్టుకు చెప్తారండి. అంటే నగాధిరాజ పర్వతరాజు అని చెప్పడానికి ఆ రాజశబ్దం ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది అని ఒక ఉదాహరణ అండి. ఇది కాకుండా ఇంకోటి ఏమిటంటే, అయితే ఇందాక ఎవరిచ్చాడు వీడికి పర్వతరాజత్వం? ఎవరన్నా ఓ రాజుగారు అంటే ఓ పురోహితుడు ఓ బ్రహ్మగారు ఎవరో వచ్చి ఆయనకి కిరీటం పెట్టి అది పట్టాభిషేకం చేయాలండి. హిమవంతుడికి పట్టాభిషేకం ఎవరు చేశారు? నువ్వు పర్వతరాజు అని బ్రహ్మగారు చేసేటండి. అది 17వ శ్లోకంలో చెప్తాడు. యజ్ఞాంగయో నిత్వమవేక్షయస్య సారం ధరిత్రీధరణ క్షమంజ ప్రజాపతి కల్పిత యజ్ఞ భాగం చైరాధిపత్యం. క్లాసులో ఉన్నాను తర్వాత ప్రజాపతి కల్పిత యజ్ఞ భాగం శైలాధిపత్యం స్వయమన్వతిష్టతు. యజ్ఞంలో కావలసినటువంటివి మనకి సోమలత ఇవన్నీ కావాలండి. ఈ సోమలత ఎక్కడ పుష్కలంగా లభించేదంటే హిమాలయాల్లో లభిస్తుంది అండి. అందుచేత ఇగో ఇంత ఎన్ని యజ్ఞాలు చేయొచ్చో ఎన్ని యజ్ఞాలు చేయొచ్చో అని అనుకుని అంటే యజ్ఞాలకి కావాల్సినటువంటి ఆ సోమలతాదికం అంత అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. యజ్ఞ అంగ యోనిత్వం అవేక్ష్య అంటే యజ్ఞములకి అంగముగా ఉండేటటువంటి సోమలత ఇలాంటి వాటికి ఆధారం కారణం ఎవరు, ఎక్కడ లభిస్తాయి, సోర్స్ ఎక్కడ, అది చూసి అది ఒకటి. సారం ధరిత్రి ధరణ క్షమ భూమిని మోసేటటువంటి పర్వతాలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ సోమలత లభిస్తాయా? లభించవు. అంటే భూమిని ఇంకో భూమికి ఎన్నో పర్వతానికి ఇప్పుడు ఏమండి పర్వతానికి ధరిత్రి అంటే మామూలుగా ఏంటంటే పర్వతం భూమిని పర్వతం వస్తుందా, పర్వతాన్ని భూమి వస్తుందండి? పర్వతం మన భూమి పైన కనిపిస్తుందండి. మరి ఎవరు మోస్తున్నట్టు అవుతుంది? భూమి మోస్తున్నట్టు అవుతుందండి. కానీ భూధర ఉంటారు, భూమిని మోస్తుంది పర్వతం. ఎలాగట అంటే మామూలుగా చిన్న బొమ్మ వేసేస్తామండి స్ట్రైట్ వెంటనే మన బోర్డు మీద వేసి చూపించేస్తామండి. ఉంది కదా, ఇది భూమి అనుకోండి, ఇది పర్వతం అనుకోండి. మామూలుగా ఇప్పుడు ఏమైందంటే భూమి పర్వతాన్ని మోస్తున్నట్టు అవుతుందండి. కాదుటండి, దీనికి డెప్త్ ఎంత ఉంటుందంటే ఇక్కడ దాకా పెడుతుందంటే అండి, ఇంకా కిందకి. సో ఈ కింద నుంచి ఇప్పుడు ఇది భూమిని మోస్తుంది. అందుచేత ధరిత్రి ధర్మం చెప్తాటండి. అంటే భూమి పైన ఉన్నటువంటి భాగమే కాకుండా భూమి లోపల దాని డెప్త్ ఎంత ఉందో ఇక్కడ 1:3లో ఉంటుంది. పైన 1 అడుగు ఉంటే కింద 3 అడుగులు ఉంటుందండి. పైన 1 కిలోమీటర్ ఉంటే కింద 3 కిలోమీటర్ లోపల అవుతూ ఉంటుంది. అలాగా అది భూమిని మోస్తుంది. అక్కడ బ్రహ్మగారు ఏం చేసేటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వాక్యం చూసుకోండి. ధరిత్రి ధరణ క్షమంచ భూమిని మోసేటటువంటి ఈ శక్తి చూసేట ఎంత బాబోయ్! మనకి ఎవరెస్ట్ శిఖరం 29,000 ఎంత చెప్తారండి ఫీట్లు. అంత లోతు ఇంకా దాని కింద వేసుకోండి, దాని ఎంత డెప్త్ ఉంటుందో అంతలా ఉండడం బట్టి భూమి అంత మోయగలుగుతోంది. సారం బలం, దాని యొక్క బలాన్ని చూసి ప్రజాపతి కల్పిత దీని యజ్ఞంలో కూడా దీనికి ప్రత్యేకంగా వాటా ఉన్నాయా, ఓ స్వాహాకారం హేమంతుడు కూడా వెళ్ళాలి అని చెప్పి చేస్తూ శైలాధిపత్యం స్వయమన్వతిష్టతు. హిమాలయాలకి పర్వతరాజు అనేటటువంటి ఆధిపత్యాన్ని, శైలాధిపత్యం అంటే పర్వతాలకి అధిపతిగా ఉండేటటువంటి ఆ ప్రక్రియ ఏదైతే పట్టాభిషేకం ఏదైతే స్వయం అన్వతిష్టదు, ఆయన స్వయంగా ప్రజాపతి బ్రహ్మగారు ఆయనే స్వయంగా చేసేటండి ఇంకా అని ఈ రకంగా మనకి. అంటే ఎందుకు చెప్పొస్తున్నాం అంటే ఇవన్నీ కూడా పర్వతాల దగ్గర ఉండేటి ఒక పర్వతం రాళ్ళ గుట్టగా చూడకు, అక్కడ ఉండే మనకు కావాల్సిన ఏంటి అతి పవిత్రమైనటువంటి సోమలతగా అది కూడా స్మరణ చేసుకో. బండ రాయి ఒకటే కాదు జ్ఞాపకం చేసుకుని పక్కన ఉండే సోమలత, సోమలత జ్ఞాపకం యజ్ఞం యజ్ఞేశ్వరుడు విష్ణువు శ్రీ మహావిష్ణువు. సో ఇంత కథని జ్ఞాపకం ఉంచుకోవడానికి మనకి అస్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే ఆ పర్వతం అనే మాట ఒక్కసారి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎన్ని ఉన్నాయి ఈ విషయాలు అది జ్ఞాపకం చేసుకొని మనకి వేదం చెబుతోందా అని అనిపిస్తుందండి. ఇదే కాకుండా నెక్స్ట్ తీసుకుంటానండి అసలు అయితే పర్వతం యొక్క గొప్పదనం అంతా ఎక్కడ మనం చెప్పుకుంటే మనం అందరం వాడతామండి. పెళ్ళయ్యేప్పుడు అబ్బాయి అమ్మాయి కూడా నెత్తి మీద బెల్లం జీలకర్ర ఆ కలిపిన ముద్ద పెడతారు కదండి. అప్పుడు చదివే మంత్రం ఎవరు తెలుసా అండి? ఇదండి. ఓం ధ్రువాధ్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు
ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామహమగ్గుస్వాహా యహైవైతి మావ్యధిష్టాః పర్వత ఇవా విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ను ఇంద్ర ఏనమదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి ధ్రువంతి ఇది మొత్తం తప్పకుండా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మనం గృహప్రవేశం చేసేప్పుడు ఆ ఇంట్లో నువ్వు సుఖంగా ఉండాలయా, స్థిరంగా ఉండాలయా. ఈవేళ వెళ్ళిపోయి ఇంటి ఆ ఇంటికి వెళ్ళిపోయి అమ్మేసి ఉండి వెనక్కి వచ్చేయడం కాదు. స్థిరంగా నువ్వు అక్కడ నివాసం ఉండాలి. అంటే స్థిరంగా ఎలా స్థిరంగా ఉండాలి? పర్వత ఇవా విచాచలి. పర్వతం ఎలా అయితే అచలి, అచలం అంటే చలనం లేనటువంటిగా దాని ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. అలాగా ఈ ఇద్దరి యొక్క దాంపత్యం విషయంలోకి వస్తే వీళ్ళ దాంపత్యం స్థిరంగా ఉండుగాక అని ఆశ, అక్కడ ఆశ. అదే విధంగా గృహప్రవేశం చేసేప్పుడు కానీ ఏ శుభకార్యం ఇప్పుడు స్థిరంగా ఉండాలనేప్పుడు ఈ మంత్రం చెప్పాడు. అక్కడ పర్వతం అనే మాట చెప్తారండి. అంటే మన పర్వతం అంటే ఒక స్థిరత్వానికి సూచన, దాని అది సూచన. అది పర్వతం అంటే మన రాళ్ళగొట్ట కాదు, అనేక సార్లు చెప్తున్నాను దానికోసం. అంటే ఒక శాశ్వతంగా ఉండిగాక ఎటర్నల్ రిలేషన్షిప్ అని అంటారే. ఆ ఎటర్నల్ రిలేషన్షిప్ ఉండడానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్వత ఇవా విచాచరి. ఇది మనకి మంత్రాలు వస్తుంది. ఇది ఈ రకంగా మనం ఈవేళ ఆ, కొన్ని చెప్పుకున్నామండి. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా మంత్రాలు దీని మీద. ఇంకా తర్వాత మిగతానే కూడా మరి తర్వాత చెప్పుకుందామండి. ఇక్కడికి ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.